కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మెన్ ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బాక్సింగ్ పోటీలను ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆదేశాల మేరకు వారికి ఇన్ఛార్జిగా చేసినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఈ యొక్క బాక్సింగ్ బౌండరీ ప్రారంభించవలసిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పనిచేస్తున్న అందరూ కూడా నా ఉద్యోగాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటాం. జరిగినటువంటి బాక్సింగ్లో విజేతల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోకి అది పిఠాపురానికి దక్కినది కూడా మనం సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి గెలిచిన వారినే మనం జాతీయ స్థాయిలో తీసుకెళ్ళగలుగుతున్నాం. బాక్సింగ్ అనేది కేవలం ఒక క్రీడగానే ఒక కాకుండా ఒక చదువులో కానీ ఒక ఉద్యోగంలో కానీ ఒక ఆరోగ్య దృక్పథంలో కానీ మన ఈ బాక్సింగ్ అనేది ఎన్నో విధంగా మనకి సహాయపడుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఏంటంటే బాక్సింగ్ శిక్షణలో ద్రోణాచార్య అవార్డు అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర గారికి రావడం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఈ యొక్క ద్రోణాచార్య అవార్డు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎంతోమంది శిష్యులు జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చి మన భారతదేశానికి ఎంతో గర్వంగా మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన ప్రతి స్థాయికి ఈ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది మనకి కలిగి ఉన్నది. మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి సీఎం బాక్సింగ్ ఛాంపియన్ కావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఛాంపియన్షిప్ కావడం ఇందులో ఎన్నో సార్లు ఉద్యోగులు కూడా రాష్ట్రాలు వెళ్తారు. అక్కడ కానీ ప్లేస్ గారు అనుకుంటే ఫిట్నెస్ ఉంటుంది, ఇండియన్ ఉంటుంది. దానికి కూడా మా వెంకటేశ్వర గారు ఎంతో ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని సార్ కోరుకుంటూ ఒలింపిక్స్ కూడా మరి టెక్నికల్ విషయంలో న్యాయనిర్ణయాన్ని వ్యవహరించినటువంటి వెంకటేశ్వర గారు మరి ఈ యొక్క పోటీలు కట్టడానికి నన్ను ప్రోత్సహించడం వల్ల చిన్న విషయం కాదు. ఎందుకంటే నన్ను నమ్మి ఈ యొక్క ఇక్కడ పోటీలు పెట్టడానికి మీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ నియోజకవర్గంలో డెవలప్ అవుతుందని ఒక నమ్మకంతో నాకు నీళ్ళు ఇచ్చారు. ఇక్కడ పోటీలు పెట్టడం వల్ల ఇక్కడ రింగ్ వస్తుందని రింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నారనేది కూడా మరి చెప్పారు. లక్ష్మణదేవి గారు కూడా మాకు చెప్పారు ఏ విధంగా వస్తుందనేది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా 2% అది కూడా ఉద్యోగులు ఇచ్చేవారు కాదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు బోర్డు ప్రభుత్వం 3% ఉద్యోగాలు ఇచ్చేట మరి ఈ రోజు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఈ చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉంటాయి. మరి నన్ను నమ్మి ఇక్కడ పోటీలు ఇచ్చినటువంటి మరి మా గురువులు ప్రోగ్రామ్ బాక్సింగ్ అది వెంకటేశ్వర గారు మాట్లాడుతూ కూర్చున్నాం. ఒక్కడే ఏంటంటే థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మరి పిఠాపురంలో మనీ బాక్సింగ్ పోటీలు
పవన్ కళ్యాణ్ గారు ఒక అపాయింట్మెంట్ తీసుకుని మరి మన జనసేన నాయకులుగా వాళ్ళ సహకారంతో అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు మరీ పిఠాపురం పోటీలు పెడతాం సార్. మీరు మరీ మాకు ఒక అవకాశం పిఠాపురంలో పెట్టుకుని అదృష్టాన్ని మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మరి బల్లెటి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన అధినేత పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఈ కాంపిటీషన్ జరగబట్టి చాలా అభినందనీయం. దీన్ని ముందున్నటువంటి లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాధించబడినటువంటి అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర గారికి అలాగే స్టేట్ సెక్రటరీ గారికి ఈ నాట్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పిఠాపురం తరఫున మా శాసనసభ్యుల తరఫున అందరూ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. తప్పకుండా ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మా సంఖ్య పిఠాపురంలో ఒక గుర్తింపు కావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసిన సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుందని తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులంతా కూడా మంచి ప్రజలు చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరగబోయేటువంటి నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్న అంటున్నారు కంటెస్ట్. తప్పకుండా కూడా మీరందరూ చక్కని ప్రజలు చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. అదేవిధంగా భారతదేశం చెప్పున రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కుని నేషనల్ రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఎంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరణ. అంజన్ కుమార్ బాబు తరుణ్ పెడతాం. తర్వాత అంజన్ కుమార్ తరుణ్ పెడతాం. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు పిఠాపురంలో ఈ నెల 19, 20 తేదీల్లో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో
పిఠాపురంలో ఒక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాలు ఇచ్చారు మాకు, పిఠాపురంలో మీట్ చేయమని చెప్పేసి. దాని ద్వారానే మేము ఇక్కడ మీట్లు కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారు ఉచిత భోజనాలు, వసతులు అన్నీ కూడా మరి కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయ్య వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఏ లక్ష్మణ్ దేవ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు.
कॉम्बिनेशन निकाल कॉम्बिनेशन निकाल